అప్పుడే నేను దీంట్లో ఊడిపోయినా అనుకున్నా. పాపము మహేష్ గారు ఏం ఊడిపోలేదు సార్, కొంచెం తట్టుకున్నారు రాండి అన్నారు. అయినా తట్టుకునడం కాదు, తట్టుకోకుండా వచ్చేస్తా బాబు అట్లేం లేదు మీకు అని హామీ ఇచ్చిన. కానీ నేను ఉపన్యాసం చెప్పడంలో నేను కూడా సోదరులు గొప్ప చెప్పుకోండి, నేను తిట్టనే కానీ ఇక్కడ 1 నిమిషం 1 నిమిషం అంటే నాకు చాలదు. కాబట్టి నేను నా పరిధిలోనే మరి వారు మహేష్ చెప్పినట్టు ముగిస్తాను. కాదంటే నేను నిన్నగాక మొన్న నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను థియరీ బాగా ప్రిపేర్ అయినా ఎట్లా చెప్పాలని, ప్రాక్టికల్స్కి వచ్చే వరకు ఫెయిల్ అయిపోయినా. కాబట్టి అయితే ఒకటి నేను ప్రతిసారి మా ఉపాధ్యాయులంతా చెప్తారు, నరేందర్ రెడ్డి, సీతారామయ్య, బదరన్న సారు. ఇప్పుడు ఈ బ్యాచ్లో మాత్రం నాకు పరిస్థితులు వేణుగోపాల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, నరసింహ సారు మాత్రమే తెలుసు, ఇంకెవరో తెలియదు. అన్యదా భావించవద్దు, అందరూ నా సోదరులే. కానీ వచ్చినప్పుడు 8 మంది బ్యాచ్, ఆ ఉత్సాహం వేరు, 9 వేరు, 4 నాసిరకంగా కొంచెం దిగజారిపోతుంది. కాబట్టి మరి అట్లేం కాదు. అయినా మీరు మీ ఉత్సాహం ఎట్లా ఉడకలేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళంతా సముద్రం మీద కురిసినటువంటి తుఫాను లాంటి ఎడ్యుకేషన్ అందిస్తే, నేను కనీసం తొలకరిగా అందించినటువంటి ఎడ్యుకేషన్ మామూలుగా నేను 6వ తరగతిలో చెప్పి ఉండవచ్చు మీకు అంతే. కానీ నేను చెప్పేది మాత్రము తల్లిదండ్రులను క్షమించాలి, వాళ్ళను బాధించకూడదు, వాళ్ళకి సేవలు చేయాలి. కాబట్టి మీరంతా మాకు అటువంటి అవకాశం లేదు. నేను కూడా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళను వేధించి బాధించినా కానీ నేను పూజించలేదు. ఎందుకంటే మా నాయన పుస్తకాలకి లేకుంటే బోకి తీసుకొని కొడుతుంది, మా అమ్మ పైసలు లేకుంటే ఆక్సిడెంట్ గుంజుకొని వెళ్ళిపోయేటి. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా చెప్తుంటే మీరు ఏడ్చేది పోయి నేను ఏడుస్తున్నా, ఎందుకంటే అవకాశం కోల్పోయినని. నా జీవితంలో కోల్పోయిన అవకాశాన్ని మీరు కోల్పోకుండా మీ తల్లిదండ్రులను దేవతల కంటే ఎక్కువ పూజిస్తే మీకు మీ పిల్లలకు యశస్సు కలుగుతుందని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.